ఆషాఢ మాసం సందర్భంగా శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బిఆర్టీఎస్ రోడ్ నుండి 108 మంది ముత్తైదువులు తలపై బోనాలు పెట్టుకుని అల్లూరు సీతారామరాజు వంతెన వద్ద ఉన్న అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంఘం వ్యవస్థాపకురాలు ధూపాటి శ్రీదేవి ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్ నుండి 108 మంది ముత్తైదువులు బోనాలు తల మీద పెట్టుకుని అల్లూరు సీతారామరాజు వంతెన వద్ద ఉన్న అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వీరమాచినేని లలిత, జనసేన నాయకులు బడిత శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీదేవి ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో విజయవాడ నగరం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆషాఢ మాసం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసమని అన్నారు. బోనాల పండుగ హైదరాబాద్ సంస్కృతి అయినప్పటికీ విజయవాడలో కూడా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ తన సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. ఇందులో భాగంగా నేడు అమ్మవారికి బోనం సమర్పించడం జరిగిందన్నారు. మన నగరంలో ఆషాఢసారి సమర్పించడం ఆనవాయితీ అని, కానీ వినూత్నంగా బోనం సమర్పించామని సుమారు 200 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని ఆమె ఆకాంక్షించారు. నా పేరు ధూపాటి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ప్రతి నెల మహిళలకు సంబంధించిన ఏదో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాను. ఇది ఆషాఢ మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైంది. చాలామంది బోనాలు చేస్తుంటారు, సారె తీసుకెళ్తుంటారు. అయితే నేను ఈసారి సుమారుగా ఒక 200 మంది మహిళలతోటి బోనాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. లలిత గారని కార్పొరేటర్ గారు వారి ఇంటి దగ్గర నుంచి అడగంగానే ఒప్పుకున్నారు. వాడికి ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే బడిత శంకర్ గారని జనసేన పార్టీ ఆయన కన్వీనర్ గారు, వారు కూడా చీరలు మహిళలకు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. వీళ్ళందరూ నాకు వెనక సపోర్ట్ ఉండి ఇలా చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ లలిత గారి ఇంటి నుంచి ఇక్కడ వంతెన మీద అమ్మవారు ఉంది, చాలా మహిమ గల అమ్మవారు. మేము ఎప్పటి నుంచో ఆవిడకి పూజలు చేస్తుంటాం. ఈ సంవత్సరం ఆవిడకి బోనం ఇద్దామని అనుకున్నాం. అందుకని ఈరోజు మేము బోనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. పాడి పంటలు బాగా పండాలని, వర్షాలు లేవు, వర్షాకాలం వచ్చినా సరే వర్షాలు బాగా కురవాలని అమ్మవారిని వేడుకుందామని బయలుదేరాం అనమాట బోనం ఎత్తుకొని. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆషాఢ మాసం సందర్భంగా ఇక్కడ బోనాలు చేయటం జరుగుతుంది శ్రీదేవి గారి ఆధ్వర్యంలో. శ్రీదేవి గారు నేను వచ్చి నన్ను అడగగానే అమ్మవారే పంపించారు అని చెప్పనే నాకు సంకల్పం అనిపించి అమ్మటే ఒప్పుకోవటం జరిగింది. అట్లానే ఇవాళ ఇంతమంది ముత్తైదులతో మా ఇంటి దగ్గర నుంచి అమ్మవారికి బోనం సమర్పించడానికి తీసుకెళ్ళటం చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పని, శ్రీదేవి గారు ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 19,000కు పైగా కానిస్టేబుల్ ఖాళీలు ఉండగా కేవలం 1,900 ఉద్యోగాలకే భర్తీ చేపట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో 11,600 పోస్టులను భర్తీ చేయాలని, వయోపరిమితిని పెంచాలని, లేని పక్షంలో ఢిల్లీలోని జంజీ తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని అలంకార్ ధర్నా చౌక్ వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ బాబు వస్తే జాబు అని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసగించిందని విమర్శించారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీని విస్మరించి ఉద్యోగాలే లేని క్యాలెండర్తో నిరుద్యోగులను దగా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో 19,000కు పైగా కానిస్టేబుల్ ఖాళీలు ఉండగా కేవలం 1900 ఉద్యోగాలకే భర్తీ చేపట్టడం సరికాదన్నారు. రెగ్యులర్ గా నోటిఫికేషన్లు రానందున అభ్యర్థుల వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. తక్షణమే 11,600 పోస్టులను భర్తీ చేయాలని, లేని పక్షంలో ఢిల్లీలోని జంజీ తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా నిరుద్యోగుల కష్టాలు మాత్రం తీరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు నిరుద్యోగులను మోసం చేస్తుందని, అందుకే ప్రతి ఏటా కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వస్తుందని దుయ్యబట్టారు. తక్షణమే స్పందించి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత డిమాండ్ల సాధన కోసం రాబోయే రోజుల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు. బాబు వస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుంది, నిరుద్యోగ సమస్య ఉండదు అని చెప్పి ప్రకటించారు. తేరా 2 ఏళ్ళ తర్వాత ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడన్నట్టు ఈరోజు నిరుద్యోగ సమస్య ఏమీ పరిష్కారం చేయకపోగా మరింత ముదిరింది. ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 10,000 పైగా పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పి అదిగో అని చెప్పి తేరా ఈరోజు నిరుద్యోగుల్లో ఆశలు నిలజల్లారు. కేవలం 1970 పోస్టులు మాత్రమే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తున్నట్టు జాబ్ క్యాలెండర్లో ఉగాది రోజున లోకేష్ గారు జాబ్ క్యాలెండర్లో ఉంది. ఇది అన్యాయము, ఇది దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా హోంమంత్రి గారు సాక్షాత్తు శాసనసభలు చెప్పిన లెక్కలైనా బయటకు తీయండి. లేదా అంతకుముందు పోలీస్ అమరవీరుల సందర్భంగా దాదాపు 19,096 పోస్టు ఖాళీ ఉండని చెప్పి గతంలో ప్రకటించింది. ఆ పోస్టులన్నీ ఏమయ్యాయని అడుగుతున్నాం. అందుకనే ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడు. అట్లాగే లోకేష్ గారికేమో 4-5 శాఖలు ఇచ్చారు. మరి మా పరిస్థితి ఏంటి అనేటువంటిది మా ప్రశ్న. అంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో చనిపోతే 6 నెలల్లో ఎన్నికలు పెట్టే ఈ ప్రభుత్వానికి 6 ఏళ్ళైనా ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడం లేదు అనేటువంటిది మా ప్రశ్న. అందుకనే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషను 10,000 పైగా పోస్టుతో నోటిఫికేషన్ తక్షణమే ఇవ్వాలనేటువంటిది మా మొదటి డిమాండు. రెండవది వయోపరిమితి రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందువల్ల వయోపరిమితి 35 ఏళ్ళ వరకు సడలింపు ఇవ్వాలంటుంది మా రెండో డిమాండు. ఈ 2 డిమాండ్ల మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇట్లాగే మొండిగా వ్యవహరిస్తే మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. ఢిల్లీలో ఏం జరిగిందో యువతతో విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుజాలదు. ఢిల్లీ పీఠాలను కదిలించిన పోరాటం యువత పోరాటాలు, విద్యార్థి పోరాటాలు. ఈ రాష్ట్రంలో కూడా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. తక్షణమే నిరుద్యోగులతో మాట్లాడండి, నోటిఫికేషన్ ప్రకటించండి, 10,000 ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోండి అని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో జాబు క్యాలెండర్ రావాలంటే కూటమి ప్రభుత్వం అధికారం రావాలని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్ర పేరు మీద ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి నిరుద్యోగుల పక్షాన మేము తప్ప ఏ ప్రభుత్వం నిలబడదు అని చెప్పారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాత్రమే నిలబడారు. నిరుద్యోగులంతా కూడా రోడ్డు పాలు అయ్యారని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే నోటిఫికేషన్ లేక అనేక మంది నిరుద్యోగులు తమ సర్టిఫికేట్లు పెట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళి ఎక్కడో దొరికిన పని చేసుకుంటూ జీవనం గడిపే పరిస్థితి రాష్ట్రంలో నిరుద్యోగులకు కనపడింది. అందుకే మేము అడుగుతున్నాం, ఎక్కడో పోయి అడిగి తినే పరిస్థితి ఈ రాష్ట్ర నిరుద్యోగులు కాదు. ఏవైతే మీరు ఎన్నికల సందర్భంగా ఇస్తామన్నట్టు నోటిఫికేషన్ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి 2,500 పోస్టులు కాదు, ఈ రాష్ట్రంలో 10,000 పైగా ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయమని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా ఈరోజు ధర్నా చేస్తున్నాం. అదే రకంగా జాబ్ క్యాలెండర్ కోసం వందలాది మంది నిరుద్యోగులు నీ కోచింగ్ సెంటర్లో ముగ్గుతున్నారు తప్ప ఒక నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఒక జీవితాల్లో ఆనందం పంచే విషయాన్ని మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంలే. వీళ్ళ జీవితాల్లో మాత్రం ఆనందాలు వెల్లిబురుస్తున్నాయి, కానీ నిరుద్యోగుల జీవితాల్లో మాత్రం కన్నీళ్ళు తప్ప మరి ఏడు మిగిలే పరిస్థితి రాష్ట్రంలో లేదని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అందుకని ఇప్పటికైనా ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, అదే రకంగా ఈ కూటమి ప్రభుత్వం వెన్నెముక ఉన్నట్టు బీజేపీ ప్రభుత్వం కానీ, కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ఇద్దరు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పంచుకోను నిరుద్యోగులకు వెన్నెముక తప్ప మరి ఏం మిగిలిచే
పరిస్థితి రాష్ట్రం కనపడలేదు. అందుకని నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే మరో జంజీ పోరాటాన్ని ఈ రాష్ట్రంలో కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాను. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ సాధిస్తున్న విజయాలను చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు విమర్శలకు పాల్పడుతున్నారని ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు అన్నారు. తమ ఉనికి కోల్పోతామనే భయంతో రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీకి రావడానికి భయపడిన వైసీపీ ఎమ్మెల్యేలు లోకేష్ చేసిన సవాళ్లకు సమాధానం కూడా చెప్పలేకపోయారని ధ్వజమెత్తారు. గొల్లపూడిలోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ పై వైసీపీ నేతలు పేర్ని నాని, జోగి రమేష్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. మంత్రి నారా లోకేష్ సారథ్యంలో డీఎస్సీ ఎంతో పారదర్శకంగా నిర్వహించారని, తల్లికి వందనం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారని ప్రశంసించారు. నారా లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ సాధిస్తున్న అపూర్వ విజయాలు చూసి ఓర్వలేక తమ ఉనికిని కోల్పోతామని భయంతో పేర్ని నాని, జోగి రమేష్ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం చేసే విమర్శలను ప్రజలు పట్టించుకోరన్నారు. డీఎస్సీపై వస్తున్న విమర్శలకు నారా లోకేష్ ధీటైన సవాల్ విసిరితే వైసీపీ నేతలు కనీసం సమాధానం కూడా చెప్పలేక అసెంబ్లీకి కూడా రాకుండా మొహం చాటేశారని మండిపడ్డారు. మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘనని చిత్రహింసలు పెట్టి వరకట్నం కోసం వేధించిన చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందన్నారు. కుటుంబానికి న్యాయం చేయలేని వైసీపీ నేతలు సమాజానికి ఏం చేయగలరని ఆయన ప్రశ్నించారు. నారా లోకేష్ పై ఇలాంటి విమర్శలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పిల్లల సంక్షేమం కొరకు తల్లికి వందనం స్కీమ్ అనేది నారా లోకేష్ గారి యొక్క ఆలోచనలో పుట్టినటువంటి పథకం. ఆ ఇంటిలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు చదువుకోవాలనే ఆశయంతో ఈ రాష్ట్రంలో విద్యాశాఖలో అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారు. బుద్ధి లేని వారు, మూర్ఖులు ఏదో ఒక విధంగా అబద్ధాల కోరుతో రాష్ట్ర ప్రజలకు ఒక సంకేతాలు అంటే లేనివి చెప్పాలి, జరగనివి చెప్పాలనే దుర్మార్గ చర్యతో నిత్యము మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు గొడ్డల పార్టీ నాయకులు. ఈరోజు పేర్ని నాని అనే వ్యక్తి ఈ మెగా డిఎస్సి గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడాడు, దుర్మార్గుడు. మరి ఈ పేర్ని నాని అనే వ్యక్తికి కళ్ళున్నాయా? లేదు, ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా వారి పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పినటువంటి సంగతిని వీళ్ళు మరిచిపోయారా అనేది ఒకసారి మేము గుర్తు చేస్తున్నాం. మా నాయకుడు లోకేష్ గారు సవాల్గా చెప్పారు. అలాగే మా కూటమి ప్రజాప్రతినిధులు అందరం కూడా చెప్పాం. రమ్మన్నారు లోకేష్ గారు, చర్చకి రండి, ఈ డిఎస్సి గురించి ఏదన్నా అవకతవకలు జరిగినాయి అంటే ఎక్కడైనా ప్రజాక్షేత్రంలో నేను చర్చకి సిద్ధం అన్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. మరి మీరు చర్చకు వస్తారా? రారు. ఎందుకు? మీరు చెప్పేది అబద్ధాలు, మీరు చెప్పేది మాయ మాటలు. మీ పార్టీ ఉనికిని లేదా మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఏ స్థితికైనా దిగజారుతారనేది ప్రజలు ఎప్పుడో గమనించారు. అందుకే మీకు ఇంత బుద్ధి చెప్పారు. మా నాయకుడు యువనేత నారా లోకేష్ గారు ప్రజాక్షేత్రంలో నేను ఎప్పుడూ కూడా మీరు చేస్తున్నటువంటి దొంగ మాటల నిమిత్తం నేను సిద్ధంగా ఉన్నానని రమ్మని చెప్తే రావటానికి చేతగాని మీరు కూడా మాట్లాడే వ్యక్తుల పారదర్శకంగా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో గత 5 సంవత్సరాల్లో మీరు మాట ఇచ్చి యువతను మోసం చేశారు. కానీ మా యువనేత నారా లోకేష్ గారు, మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక డిఎస్సి, మెగా డిఎస్సిని పారదర్శకంగా అమలు చేసి అనేక మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తే యువత ఉద్యోగాల్లో చక్కగా పనిచేస్తూ వారి విద్యాశాఖ అభివృద్ధిని చూసి ఏదైతే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చిన్న బిడ్డలు మొదలుకొని అంటే గవర్నమెంట్ స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు ఏనాడైనా మీ రాజకీయ జీవితంలో ఇక్కడ పిల్లల్ని చేర్చుకోవడానికి మాకు అవకాశాలు లేవు, ఇప్పటికే మాకు స్ట్రెంత్ ఎక్కువైందనే పరిస్థితులు వచ్చినటువంటి సందర్భాలు ఎవరిమైనా చూసామా? నేను ఈ సభాముఖంగా మీడియా ద్వారా మీ ద్వారా
పేర్ని నాన్ని కావచ్చు, గొడ్డలపాటి నాయకులను హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, సామాన్య మానవుడు సమాజంలో బ్రతకగలిగే అవకాశం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు కొమ్మూరి కనకారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్జీసీ మెంబర్ జాన్ కెనడీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నుండి విజయవాడ టీడీపీ ఎస్సీసీఎల్ సొంగ సంజయ్ వర్మ వరకు మహిళలపై లైంగికంగా దాడులకు పాల్పడుతూ నిత్యం వార్తల్లోకి ఎక్కటం మనం చూస్తూనే ఉన్నామని, ప్రజాక్షేత్రంలో ప్రజలు అన్నింటినీ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు కొమ్మూరి కనకారావు, రాష్ట్ర ఎస్సీసీఎస్ మెంబర్ జాన్ కెనడీ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, సామాన్య మానవుడు సమాజంలో బ్రతకగలిగే అవకాశం లేదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నుండి విజయవాడ టీడీపీ ఎస్సీసీఎల్ సొంగ సంజయ్ వర్మ వరకు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూ నిత్యం వార్తల్లోకి ఎక్కటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ప్రజలు అన్నింటినీ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. అభివృద్ధి చేస్తానన్న విజన్ కలిగిన నాయకుడు చంద్రబాబు హయాంలో ఇటువంటి దుశ్చర్యలు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో రాజకీయ కక్షలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నడుస్తుందని ఆగ్రహించారు. ఈ కార్యక్రమంలో ఎం ప్రకాష్, ఎన్టీఆర్, కృష్ణా డిస్టిక్ ఎస్సీసీఎల్ అబ్జర్వర్ పి శరత్, ఇండియా జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు జి శ్యాంబాబు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మేదర సురేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి చంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కె జోజీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీసీఎల్ సెక్రటరీ, ఫ్రేమ్ స్టేట్ ప్రచార కమిటీ జనరల్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. నా భర్త నన్ను వేధింపులకు గురి చేస్తున్నాడు, చిత్రహింసలు పెడుతున్నాడు, అదేవిధంగా తల్లి కూతురని కూడా వరుస చూడకుండా అనేక వేధింపులకు గురి చేస్తున్నాడు అనేటువంటిది వేరే అమ్మాయి మోజులో పడి అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ వీడియోలు కూడా ఈ మధ్య బయట రావడం జరిగింది. స్వయాన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు పూర్తిగా పక్కన పెట్టేశారు. కారణం ఏంటంటే ఇతను విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని గారు అనుచరుడు కాబట్టి, మా పార్టీ వాళ్ళు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ చొక్కాలు దొరుకున్నటువంటి పోలీసులు ఆ కేసును కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇదే కాదు, రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో న్యాయం గురించి రోడ్డు మీదకి వస్తే అరెస్టులు చేస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ నిన్న ఒంగోలులో పొగాకు రైతులు జీవితాంతం కష్టపడి ఆరుగాలం పండించినటువంటి పొగాకు గిట్టుబాటు ధర కల్పించమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటే చెవులుండి వెళ్ళని ప్రభుత్వం, కళ్ళుండి చూడటువంటి ప్రభుత్వం రైతులు కూడా నినకపోగా న్యాయమైన సమస్య చెప్పుకుంటూ ఉంటే అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పొగాకు రైతులు కావచ్చు, అదేవిధంగా రొయ్యలు సంబంధించిన రైతులు కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అయితే వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు అమలు చేయకపోగా, అయితే మేము అధికారంలోకి వస్తే 50 సంవత్సరాలు నిండితే బీసీలకి పెన్షన్ ఇస్తా ఉన్నారు, అది పక్కెళ్ళిపోయింది. నిరుద్యోగ పక్కెళ్ళిపోయింది. అదేవిధంగా మహిళలకి అయితే మేము నెల నెల 1500 రూపాయలు ఇస్తామన్నారు, అది పక్కెళ్ళిపోయింది. అన్నీ వదిలేసేసి ఈరోజు వాళ్లకు వాళ్ళు మా మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఇంటింటి తిరుగుతున్నారు. ఏం ముఖం పెట్టుకుని తిరుగుతుందని చెప్పి అడుగుతూ ఉన్నాం. వీళ్ళ చేసిన అభివృద్ధి ఏంటంటే మహిళల మీద దాడులు, మహిళల్ని హింసించడం. నాకు అన్యాయం జరిగింది, నీ తెలుగుదేశం కార్యకర్త నా ఇంటి మీద పడి ఇలా దోచుకుంటున్నాడు, నన్ను ఈ విధంగా కొడుతున్నాడు, ఈ విధంగా నన్ను వివస్త్రం చేసి అవమానపరుస్తున్నాడని చెప్పి ఈ రాష్ట్రంలో పోలీసు వారు కంప్లైంట్ ఇచ్చిన ఆలకించే నాథుడే ఈ రాష్ట్రంలో కరువయ్యాడు. ఏం జరిగింది మీ అభివృద్ధి? దళితుల మీద దాడులు, ప్రశ్నించిన వాళ్ళని జైలుకు పంపడం, ప్రతిపక్షాల మీద దుమ్ము పోయటం, ఇది తప్ప. మేము నిజంగా ఈ రాష్ట్రంలో సంక్షేమం ఈ విధంగా మేము అమలు చేశాం, మీరు చెప్పిన పథకాలు ఈ విధంగా మేము నెరవేర్చాం అని గుండె మీద చేసుకుని చెప్పుకునే దమ్ము ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, ఎంపీలకు కానీ ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. దోపిడీదారులు పక్కన పెట్టుకుంటున్నారు, మహిళల్ని హింసించే వాళ్ళని పక్కన పెట్టుకుంటున్నారు. వాళ్ళ తెల్ల తొక్కాలు ఎంచుకొని వాళ్ళ కారుల్లో ఎక్కించుకుని వాళ్ళు చేసే దోపిడీలో మీరు వాటాలు తీసుకుంటే ప్రజలకు మీ మీద ఏటువంటి విశ్వాసం ఉంటుంది? ప్రజలు ఏ విధంగా మీకు నమ్ముతారు? మీకు ఓట్లేసిందే వాళ్ళు మీతో, మీ కార్యకర్తలతో, మీ నాయకులతో ఈ ప్రజలు తల్లించుకోటాగా, వీళ్ళ ఆస్తులు మీరు దోచుకోటాగా,
చంద్రబాబు నాయుడు గారికి కళ్ళుకు ఈ యొక్క పరిపాలన, ఈ విధానం, ఈ తెలుగుదేశం నాయకులు చేస్తున్న దౌర్జన్య కంట వీళ్ళకి కనిపించట్లేదా? నోరెత్తితే జగన్మోహన్ రెడ్డి గారు, నోరెత్తితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారే. మీరు చెప్పినట్లుగా ఆడే కొన్ని మీడియా సంస్థలు, మీరు చెప్పినట్లు 24 గంటలు వాళ్ళ భార్యాపేటలను వదిలేసి మిమ్మల్ని కాపాడుతున్న పోలీసు వ్యవస్థ ఎటు వెళ్ళిపోతుందండి? రాజ్యాంగం ఎటు వెళ్ళిపోతుందండి? మీ పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం కాదు, ఇది కీచక ప్రభుత్వం. ఇది ఇప్పటికసే ప్రకటనలు.